కొట్లాడి తెచ్చుకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఓ రెండు మండలాలు అభివృద్ధికి ఎంతో దూరంలో దిక్కు తోచనటువంటి పరిస్థితులలో ఒక రెండు మండలాలు ప్రధానంగా మనకు కనబడతా ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి అంటేనే ఏజెన్సీ ప్రాంతాలు దూరంగా ఉంటాయి. ఇక సపరేట్గా మనం ఉన్నామంటే పట్టించుకునేటటువంటి నాదుడే ఉండడు. సేమ్ పరిస్థితి అక్కడ అదే ఉన్నది. ఓవైపు ప్రజాప్రతినిధులు, ఓవైపు అధికారులు, ఎవరికైనా సరే ఆ రెండు మండలాలంటే నిర్లక్ష్యమే. మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాం? తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా ముందుకు తీసుకుపోతున్నాం కదా, అభివృద్ధి పదంలో ఎంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం కదా. కానీ ఈ రెండు మండలాలు మాత్రం ఎక్కడ ఉన్నటువంటి గొంగరి అక్కడే ఉంది. కానీ అసలు సిస్సలైనటువంటి ఖనిజ సంపద కూడా ఆ రెండు మండలాల్లోనే ఉంది. రాష్ట్రాల వ్యాప్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను, ఇసుకను తీసుకొని పోతా ఉన్నారు. కానీ ఆ మండలాల అభివృద్ధికి మాత్రానికి ఎవ్వరు ఒక్క అడుగు కూడా వేయట్లేదు. ఎందుకో తెలుసా? నియోజకవర్గం ఒకటైతే జిల్లా ఒకటి. ఇక ఇక్కడ ఆ పరిస్థితి మండలాలు భద్రాచలం నియోజకవర్గం, ములుగు జిల్లా, ఆ రెండే రెండు మండలాలు ఇగో ఇక్కడ వాజేడు, వెంకటాపురం మండలాలు మనకు కనబడతా ఉన్నాయి. ఆదివాసీలు గోస పెడతా ఉన్నారు, పట్టించుకునేటటువంటి నాదుడే లేడు. మేము ఓట్లేసేటప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రానికి ఇగో భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో వాళ్ళు వచ్చి మా ఇంటింటికి గడప గడపకు వచ్చి ఇక నన్ను గెలిపించండి అని చెప్తారు. గెలిచిన తర్వాత ఇగో మా మంత్రి గారేమో ములుగులు ఉంటారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తేనేమో మంత్రి గారి దగ్గర అంటారు, మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి అంటారు. ఇక ఐటీడీఏ, ప్రధానంగా ఐటీడీఏ వచ్చేసేసి ఐటీడీఏ ఏమో భద్రాచలం పోతే ఏటూరు నాగారం అంటారు, ఏటూరు నాగారం పోతే భద్రాచలం అంటారు. ఇక్కడ ఏటూరు నాగారం ఉంటుంది పక్క పొంటే, ఇక్కడ భద్రాచలం ఉంటాయి. ఈ రెండు కూడా ఐటీడీఏలు. ఈడ అధికారి దగ్గరికి పోతే ఆడంటారు, ఆడధికారి దగ్గరికి పోతే ఇగో ఈడంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇసుక మాత్రానికి ఒక్క ఇంచు కూడా లేకుండా వందల వేల లారీలు వచ్చి మాత్రానికి ఇదే వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఉన్నటువంటి ఇసుకని తోడుకొని పోవడానికి మాత్రమే పనిచేస్తా ఉన్నది. రైట్, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పే మళ్ళీ చెప్తా ఉన్నాం. గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ సర్కార్ మరికొన్ని అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జిల్లాలను ఏదైతే ఉన్నటువంటి 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించిందో ఇగో అప్పుడు ఈ రెండు మండలాలు ఆగమైపోయినాయి. ఈ రెండు మండలాలు అప్పుడు ఆగమైపోయినటువంటి పరిస్థితి. నియోజకవర్గం ఏడున్నది, ఎమ్మెల్యే గారేమో 100-120 కిలోమీటర్ల దూరంలో ఉంటారు, భద్రాచలం టౌన్ లో ఉంటారు. ఇక అక్కడ ఉన్నటువంటి సీతక్క గారేమో మంత్రి గారు ములుగులో ఉంటారు. మరి అక్క దగ్గరికి వెళ్తేనేమో ఇగో మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఇగో అక్క పక్కనే ఉన్నది కదా మంత్రి గారు. మరి ఎవరు పట్టించుకోవాలండి? ఎవరు నిధులు తీసుకురావాలండి? రోడ్లు అయితే అధ్వానం. మొన్న వచ్చినటువంటి వర్షాలకు మాత్రానికి ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడి బురద అక్కడే పేరుకుపోయి పారిశుద్ధ్యం అంతా కూడా ఇగో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ప్రధానంగా ఈ రెండు మండలాల్లో పనిచేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇక ఈ రెండు మండలాల్లో పనిచేసేటటువంటి అధికారులు కూడా గ్రామ స్థాయి నుంచే, ఎవరెవరైతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇగో ఈ మండల స్థాయికి వరకు వచ్చేటప్పటికి కూడా ఇక్కడ కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకనంటే ఇక వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ రెండు మండలాలు ఒంటరిగా వదిలేసినాయి. ఈ రెండు మండలాలని పెద్దగా అక్కడ సీతక్క గారు పట్టించుకోరు, మంత్రి గారు, ఇగో ఈడ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు కూడా పట్టించుకోరు. ఎటుగా అన్నటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇగో మనం కూడా చూసి చూడనట్టు వచ్చినట్టు పోవాలి. అగో అట్లా పరిస్థితి ఉన్నది. ఈ రెండు మండలాలలో కనీసం ఆడున్నటువంటి మరి ఆ మూగజీవాలు ఏవైతే ఉన్నాయో, మూగజీవాలకు సంబంధించినటువంటి వెటర్నరీ డాక్టర్ గారు ఉండరు. అరే ఇంటికో 2-3 మంచాన పడ్డరు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? సిబ్బంది వస్తుందా లేదా, వైద్య సిబ్బంది అని చెప్పి కంప్లైంట్ చేయాలంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఒకవేళ కంప్లైంట్ చేసినా కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ప్రజలే చెప్తా ఉన్నారండి, రెండు మండలాలకు సంబంధించినటువంటి ప్రజలే అక్కడ చెప్తా ఉన్నారు. ఈ ప్రధానంగా ఈ రెండు మండలాలకు వచ్చేసేసి ప్రధానంగా ఈ రెండు మండలాల్లో దాదాపుగా మీకు చెప్తా ఉన్నా ఖచ్చితమైన ఫిగర్ తోటి ఈ రెండు మండలాల ఓట్లయితే కావాలి. కానీ మరి ఆ రెండు మండలాలని ఎట్లా? ఇగో చూడండి, మీరు ఒకసారి చూసుకున్నట్టయితే వాజేడు మండలంలో వచ్చేసేసి దాదాపుగా 17 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
63 గ్రామాలు ఉన్నాయి. దాదాపుగా మరి 24,000 మంది చిల్లర 24,800 మంది జనాభా ఉన్నారు. ఇక వెంకటాపురంకి వచ్చేసరికి మనకి ప్రధానంగా వెంకటాపురానికి వచ్చేసేసి గ్రామ పంచాయతీలు 18 ఉన్నాయి. ఆడికెళ్ళి 72 గ్రామాలు ఉన్నాయి. 31,000 మంది జనాభా ఉన్నారు. అంటే దాదాపుగా ఒక 30,000 55,000 మంది జనాభా కలిగినటువంటి మరి వెంకటాపురం వాజేడు మండలాలని ఎందుకు ఇట్లా వదిలేస్తా ఉన్నారు? మరి ప్రధానంగా అక్కడ సీతక్క గారు ఉన్నారు కదా, మంత్రి సీతక్క గారు ఆలోచన చేయాలి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. సీతక్క గారు తెల్లం వెంకటరావు గారు కూర్చొని ఇగో ఈ 2 మండలాలు ఎటు కాకుండా పోతా ఉన్నాయి, ఈడ ప్రజల ఆరోగ్యం దృష్టిది ఏంటిది, ఈడ రోడ్ల పరిస్థితి ఏంటిది అని చెప్పి మరి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే మరి అభివృద్ధి పదంలో ప్రస్తుతం ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉన్నాం అనేటటువంటి విలువైనటువంటి సలహాలు సూచనలు సీతక్క గారి ప్రముఖ పాత్ర కూడా ఉన్నది. ప్రభుత్వం పనిచేయట్లేదని చెప్పి మేము అంటలేం, కానీ మరి ఈ 2 మండలాల పరిస్థితి ఏంటిది, వాళ్ళకి ఎవరు బడ్జెట్ పెట్టాలి, ఎవరు రోడ్లు పెట్టాలి, వాళ్ళ తాగునీరు పరిస్థితి ఏంటిది, వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటిది, ఇక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోవుల పరిస్థితి ఏంటిది, ఓ డాక్టర్ లేడు. లాస్ట్కి ఎట్లొచ్చిందని అంటే అండి, ఆడ ఉన్నటువంటి ఆ బురద పేరుకుపోయినటువంటి నీరు కనీసం అంటువ్యాధులు రాకుండా ఎవరో సేవా సమితి, అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు వచ్చి బ్లీచింగ్ పౌడర్ చల్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మరి ఇక ప్రభుత్వం ఏమైపోయిందండి, స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఆడ బ్లీచింగ్ పౌడర్లు జల్లుతూ ఉంటే అధికారులు ప్రజాప్రతినిధులు పట్టనట్టుంటా ఉన్నారు. అంటే అధికారులకు భయం లేదు, అక్కడ పనిచేసేటువంటి అధికారులకు భయం లేదు. ఇగో ఈ 2 మండలాలు ఎటు కాకుండా పోతా ఉన్నాయని వాళ్ళకి తెలుసు. మరి ఏం పాపం చేసిరండి ఆ 2 మండలాల ప్రజలు, ఏం పాపం చేశారు? నియోజకవర్గం ఎమ్మెల్యే గారేమో అక్కడ ఉంటారు, ఓట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి వేస్తాం. ఇగో జిల్లా వచ్చేసేమో ములుగు జిల్లాలో అయిపోయింది. మా అధికారులు ఎవరు, మేము యాడికి పోవాలి, ఏ జిల్లాకి అడిగి పోవాలి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పోతేనేమో ములుగు అంటారు, ములుగు పోతే ఇక ఇది అంటారు. కానీ కేవలం రాసులు టన్నులు ఇసుక మాత్రానికి ఓ లెక్క లేకుండా, ఓ పత్రం లేకుండా ఎట్లా పడితే అట్లా తోడుకొని పోవడానికి మాత్రానికి ఈ 2 మండలాలు కావాలి. ఈ 2 మండలాలు ఎట్లా పడితే అట్లా ఇసుక తోడుకోపోవడానికి మాత్రానికి ఇగో ఈ 2 మండలాలు కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇగో ఇది ఇసుక పంచాయతీ, ఇగో రాసులు ఉంటుంది ఇసుక. ఈ ఇసుక అక్కడ వాజేడు వెంకటాపురం మండలాలదే. చూడండి ఎన్ని రాసులు ఉన్నాయో. ప్రజలు ఎదురు తిరుగుతా ఉన్నారు. ఇక అక్కడ ప్రజలు ఆగ్రహానికి గురైతా ఉన్నారు, చైతన్యవంతులు అవుతా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా, ఒక కాంగ్రెస్ పార్టీయో కాదండి, ఎందుకనంటే ఒక ప్రతిపక్ష పార్టీయో కాదు, అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ప్రధానంగా ముందుకొచ్చి మీ 2 మండలాల కోసం మీరు కొట్లాడాలా. మీ 2 మండలాల కోసం ఎప్పుడైతే మీరు పార్టీలకు అతీతంగా వచ్చి కొట్లాడతారో ఇగో అప్పుడే అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కానీ లేకపోతే ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ వచ్చి పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఎవరు పట్టించుకోరు. మనకెందుకులే అనుకుంటే ఇగో అన్ని మండలాలు ముందుకు పోతా ఉన్నాయి అభివృద్ధి పదంలో. కేవలం ఈ 2 మండలాలు మాత్రానికి అక్కడే ఆగిపోతా ఉన్నాయి. ఉన్నటువంటి 55,000 మంది ఓటర్లని ఇగో ప్రతి ఒక్కరిని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి 2 మండలాల్లో యువకులను మేము అడుగుతా ఉన్నాం. ఇగో ప్రశ్నించండి, మీకు మీరే అభివృద్ధి, మీ అభివృద్ధికి మీరే బాటలు వేసుకోండి. ఎప్పుడైతే ప్రశ్నిస్తారో ఇగో అట్లే ప్రశ్నిస్తా ఉన్నారు. చూడండి ఒకసారి, ఆ ఇసుక తీసుకొని పోతా ఉంటే ఇగో అక్కడ పరిస్థితి ఉందని చెప్పి ఒక యువకుడు 15-20 నెలల నుంచి వెంకటాపురం మండలం నుంచి చర్ల వరకు ఒక 35 కిలోమీటర్ల రోడ్డు చాలా దరిద్రమైన పరిస్థితి, అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ఈ రోడ్డు సమస్యని ఎవరు అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఈ రోజు మీరు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారులే కనుక పట్టించుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతో మంది, ఎమ్మెల్యే గారు రీసెంట్ గా కూడా వచ్చేయండి ఇదే రోడ్డు మీద ఎమ్మెల్యే గారు చూసుకుంటూ వెళ్ళిండు. ఎమ్మెల్యే గారు మరి ఎందుకు రెస్పాండ్ అవ్వలేదో, వాళ్ళ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ తో ఎందుకు మాట్లాడట్లేదో, అసలు ఈ సమస్యకి ఎందుకు పరిష్కారం తీసుకురావట్లేదు అర్థం కావట్లేదండి. ఒక పేషెంట్ కనుక ఇదే రోడ్డు మీద ఎమర్జెన్సీ పేషెంట్ వైద్యవంతంగా చనిపోతే ఆ బాధ్యత ఎవరిది? అధికారులా? ఇంకా అధికారులు ఎందుకు, ఆ గవర్నమెంట్ ఎందుకు ఒక పేషెంట్ ని కాపాడలేకపోతే రోడ్డు మీద ఏదో జరిగిన తర్వాత? దయచేసి ఈ రోజు ఈ పరిష్కారం చూపించినా కూడా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ రోడ్డు కంప్లీట్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి రోడ్డు మీద కూర్చోవాల్సి రైట్. ఇక రోడ్డు మీదకి వచ్చి అక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. ఆ రోడ్డు చక్కగా లేదండి, ఇక పోవాలి పోవాలి రావాలంటే అధ్వానంగా తయారైపోయినాయి రోడ్లు అని చెప్పి ఆడ గ్రామ యువకులే రోడ్ల మీదకి వచ్చి చెప్తా ఉన్నారు. లేకపోతే మన మీద ఇక్కడ నిల్చొని కావాలని చెప్పేసి ప్రభుత్వం మీద బురద జరగడానికో లేకపోతే ఇవన్నీ కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీరు మంచి చేస్తే మంచి చేస్తామని చెప్తాం. అంతేగాని మళ్ళీ ఇంకా
ఇక తరచు కూడా మేము రోడ్ల మీదకి వచ్చి బైఠాయించాలని చెప్తా ఉన్నారు. మొత్తం లారీలే ఉంటాయండి, ఏం కనపడవు అక్కడ తెలుసా. ఆర్టీసీ డ్రైవర్లు కూడా మనం చెప్పారు కదా, ఈ రోడ్ల మీద పోవాలంటే మాకు నరకం కనపడుతుందని చెప్పిర్రు. ఇగో చూడండి ఇంకొక ధర్నాలు, ఇక తరచు ధర్నాలు. మేము 2 నెలల నుంచి బాధపడుతున్నాం. అంతకుముందు రోడ్డు ఉంది, ఓకే, ఆ రోడ్డు మీద మేము నార్మల్ గా తిరిగే వాళ్ళం. ఇప్పుడు ఈ రోడ్డు ఉన్న రోడ్డు ఉంది అవ్వారు, ఒక్క గోయిని పూడ్చలేక మొత్తం కిలోమీటర్ రోడ్డు ఉంది, అది ఎవరిదన్న బాధ్యత? ఆ రోడ్డు వల్ల ఇప్పుడు ఎంతమంది పీపుల్స్, మా వీధి ఒక్కలే ఇంటి నుండే చూడండి, ఒకసారి కెమెరా చూపిస్తాను నేను తీసుకెళ్లి, ఇంటి నుండే దుబ్బే. ఈ రోడ్డు వేస్తే అన్ని బాధలు ఉండవు కదా, కనీసం వాటరింగ్ చేసినా మాకు కనీసం వాటర్ కూడా పోయారట, ఆ రోడ్డు మీద వాటర్ కూడా పోయారు. ఆ దుమ్మంతా ఏడుండాలండి, దెబ్బకి దెబ్బ కొట్టుకొని పోతా ఉంటే పెద్ద పెద్ద గుంటలు లారీలు వస్తా ఉంటే పోతా అంటే ఆ దుమ్ము మొత్తం కూడా పోయి తినేటటువంటి తిండి మీద, ఇగో మన ఇండ్ల మీద పడతా అంటే కనీసం వాటర్ కూడా కొట్టే పరిస్థితి లేదు. కానీ వేలకి లక్షల రూపాయలు మాత్రానికి ఆడికెళ్ళి తీసుకొని వచ్చి హైదరాబాద్కి, సూర్యాపేటకి, వరంగల్కి, ఆ ఏపీలో ఉన్నటువంటిగా విజయవాడ, వైజాగ్, అమరావతి ఈడ మాత్రానికి ఎట్లా పడితే అట్లా. మరి టీఎస్ఎండిసి అధికారులు ఏం చేస్తా ఉన్నారు సార్ మీరంతా? ఇగో ఎట్లా పడితే అట్లా తవ్వుకొని పోతా ఉన్నారు, లెక్క లేదు, ఓ పత్రం లేదు, ఏమి లేదు. మొత్తం ఆడికెళ్ళి బండ్లు పోతా ఉంటే దుమ్ము దిలొచ్చిన పాండన, మా ఇంటికి పాండన కెమెరా పెట్టుకొని నేను చూపిస్తా అని చెప్తున్నాడు. ఉండవు కదా, నేను రోడ్డు ఎక్కాల్సిన పని మాకు రాదు కదా, మేమే నడుపుకుంటాను, సొంత మోటార్లు వేసి నడుపుకోవాల్సిన పని. మేము ఇంటి పన్ను కడుతున్నాం, ఆ పన్ను కడుతున్నాం, ఈ పన్ను కడుతున్నాం, అన్ని పనులు కట్టి మా ఇంట్లో మోటార్లు వేసుకొని సొంత కరెంటు బిల్లు కట్టుకొని మేము రోడ్లు నడుపుకోవాలా? అధికారులు ఉన్నది ఎందుకు? రోడ్డు ఆర్ఎన్బి వేస్తున్నది ఎందుకు? అసలు గవర్నమెంట్ ఇచ్చిందే రోడ్లు ఏమని కదా వాళ్ళకి జాబులు. ఆ ఉన్న రోడ్లను పగలగొట్టి మిగతా రోడ్లను పూడ్చకుండా అక్కడ ఇసుక ర్యాంపులు, ఆ ర్యాంపులు చూస్తే రోజుకి 500 లారీలు వస్తాయి. ఆ రోజుగా ఆ లారీలు లిమిట్ పెట్టట్లే, 500 లారీలు పైగానేనట. ఇంకేముంది, ఉన్న రోడ్లు పగలడం తప్పించి మా పరిష్కారం జరగట్లేదు కదా. ఆ రోడ్లను వేస్తారా లేకపోతే వాటరింగ్ చేస్తారా? అధికారం రావాలి. పంచాయతీ వ్యవస్థకి ఫోన్ చేస్తే వాళ్ళకి సంబంధం లేదు, ములుగు నుంచి ఆర్ఎన్బి వ్యవస్థ రావాలి. ఇక చూసిరా, పంచాయతీ అంటే ఆర్ఎన్బి, ఆర్ఎన్బి అంటే పంచాయతీ, ఇక్కడ ఐటీడీ అంటే అక్కడ, అక్కడంటే ఇక్కడ, మంత్రి గారంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్యే గారంటే మంత్రి. ఇసుక మాత్రం పోద్ది, ఇసుక మాత్రం 500 లారీలనే బైక్నే పోయింది. యువకులంతా కూడా ఇక ముందుకు వస్తా ఉన్నారు, చదువుకున్న వాళ్ళే కదండి, ప్రశ్నించుకుంటుంటారు. కాకపోతే ఒకరోజు ముందు అటు ఇటు అవుతుంది. ఆడ ప్రజలంతా కూడా, యువకులంతా కూడా ఒక్కసారి చైతన్యవంతం అయితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి తెలుస్తుంది. ఎందుకనంటే ఓట్లు ఒక్కసారి వచ్చిపోయేటి కావు కదా, ఆల్రెడీ సంవత్సరం అయిపోతుంది. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలే సమాధానాలు చెప్తారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే ఎట్లయితుందండి? ఎట్లా వీలైతుంది చెప్పండి? ఒకళ్ళు చెప్తే ఒకళ్ళట. వాళ్ళు పట్టించుకోవాలి, మా పంచాయతీకి ఏం సంబంధం లేదు, ములుగు నుంచి వస్తే అధికారులు. నేను మాట్లాడినన్నా 2 నెలల క్రితం ఎస్సీతో మాట్లాడినా, ఏఈతో మాట్లాడినా, డిఈతో మాట్లాడినా. డిఈకి ఫోన్ చేస్తే కాంట్రాక్టర్ మాట్లాడితే యాదగిరి అంట, యాదగిరి పోయి మునీర్ అంట, మునీర్ పోయి యాదగిరి అంట. ఇట్లా సర్కిల్ ఫామ్ అయితే తప్పించి ఆ సమస్యకి అయితే పరిష్కారం జరగట్లేదు. ఇప్పుడు ఆర్ఎన్బి వ్యవస్థ వచ్చి ఈ రూట్లు వేస్తుందా లేకపోతే తడిపిస్తుందా ఏం చేస్తుందో వాళ్ళ వ్యవస్థ. వాళ్ళు వచ్చేదాకైతే మేము ఇక్కడ నుంచి కదలం. ఇగో ఇట్లా పరిస్థితి ఉన్నదండి, అక్కడ దారుణమైనటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనపడతా ఉన్నాయి. మళ్ళీ మేము ఒకసారి అడుగుతా ఉన్నాం, మంత్రి సీతక్క గారిని రిక్వెస్ట్ గానే అడుగుతా ఉన్నాం. ఎందుకనంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు మీకు తెలుసు. ఇవాళ ప్రభుత్వంలో ఒక మంచి పొజిషన్లో మీరున్నారు, మంచి పొజిషన్లో మీరున్నారు. మానవతా దృక్పథంతో 2 మండలాన్ని పట్టించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇగో ఎంత చెప్పినా వినకపోతే మాత్రానికి గట్టిగా మనం చెప్పాల్సి ఉంటుంది. అక్కడ ప్రజలు కూడా ఒక్కసారి వాళ్ళంతా కూడా ఏకమైనరంటే మాత్రానికి అప్పుడు మన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిపోద్ది. ఇగో ఇవన్నీ కాకముందే మనం ముందుగా ప్రయత్నాలు చేయాలి, అభివృద్ధి కోసం అడుగులు వేయాలి. ఇగో ఆర్ఎన్బి ఆఫీసర్లతో మాట్లాడాలి, ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. 1 by 1 కూడా అన్ని క్లియర్ చేయాలి. అన్ని మండలాలు ఏమో ముందుకు పోతా ఉంటే ఆ 2 మండలాలు వెనక్కి పోతా ఉన్నాయి. ఇగో ఆదివాసీ బిడ్డ మాట్లాడుతున్నా చూడండి. అక్కడ వెంకటాపురం, వాజేడు మండలాల పరిస్థితి ఈరోజు అగమ్య గోచరంగా ఉంది. అభివృద్ధిలో చూసినట్లయితే మరి ములుగు నుంచి కానీ ఇటు భద్రాచలం కాన్స్టిట్యున్సీ నుంచి కానీ మరి ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి భద్రాచలం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మరి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళమంటారు, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే భద్రాచలం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళమని చెప్పి మరి ప్రజల్ని అటువైపు ఇటువైపు తిప్పడం జరుగుతుంది.
ఈరోజు రోడ్లు చూసినట్లయితే చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇసుకని మొత్తం తరలించుకుపోతూ మరి రోడ్లను మాత్రం బాగు చేయడం లేదు. కనీసము డిఎంఎఫ్టి నిధులు కూడా ఇక్కడ కేటాయించడం లేదు. సీనరేజ్ కింద ఉన్నటువంటి నిధుల్ని కూడా మరి గతంలో కేటాయించడం జరిగింది. ఈ రోజు ఆ సీనరేజ్ నిధులు కూడా ఈ రోజు కేటాయించినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అది డిఎంఎఫ్టి కింద మార్చి జిల్లా మొత్తం, ములుగు జిల్లా మొత్తం ఇక్కడ వచ్చిన సీనరేజ్ ని మొత్తం పంచడం జరుగుతుంది. కానీ ఆ నిధులన్నీ ఈ ప్రాంతంలో మరి కేటాయించినట్లయితే ఖచ్చితంగా రోడ్లని బాగుపడతాయి. అదే విధంగా పంచాయతీలు కూడా బాగుపడతాయి. 2 మండలాలు కలిపి 18 మండలాలు, 36 మండలాలు ఉన్నాయి. ఈ 36 మండలాల్లో కూడా ఈ రోజు కనీసం శానిటేషన్ గాని, తర్వాత ఇటు అధికారుల పర్యవేక్షణ గాని మరి లేకపోవడం దుర్మార్గకరం. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ 2 మండలాలు భద్రాచలం వైపు ఉండడం వల్ల మరి ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు. అలాగని ములుగు వైపు ఉన్నా కూడా రేపు అభివృద్ధి జరుగుతుందా లేదనేది కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ 2 మండలాల మరి గురించి ప్రభుత్వం ఆలోచించి ఈ 2 మండలాల ప్రజలకు మరి న్యాయం జరిగేలాగా చూడాలి. అదే విధంగా ఐటీడీఏ ఉంది. ఐటీడీఏ ఎవరి పక్షాన ఉంటుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది. ఈ రోజు 2 మండలాల ప్రజలు ఐటీడీఏకి పోతే మీరు భద్రాచలం వెళ్ళండి అంటారు, భద్రాచలం పోతే మీరు ఎటునాగరం వెళ్ళమని చెప్పి మౌఖిక ఆదేశాలతోటి మరి ఐటీడీఏ నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి 2 మండలాల ప్రజలు మరి చాలా దీనమైన పరిస్థితిలో బతకడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఈ 2 మండలాల భవిష్యత్తు ఏంటనేది తేల్చాలని చెప్పేసి ఆదివాసీ నవ నిర్మాణ శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్ గా అదే చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఏంది అంటే ఈ 2 మండలాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు కానీ, అన్ని పార్టీలు కూడా ఎప్పుడైతే ఏకతాటిపైకి వచ్చి ఇగో మీరు అధికారాన్ని ప్రశ్నించడం కానీ, లేకపోతే ప్రజాప్రతినిధుల్ని నిలదించడం కానీ, లేకపోతే రోడ్డు మీదకి వచ్చి ఎప్పుడైతే బైఠాయించి ఇగో ఆ లారీలన్నింటినీ కూడా ఎప్పుడైతే ఆపి మాకు శాశ్వత పరిష్కారం చూపించండి అని చెప్పి ఎప్పుడైతే మీరు యూనిటీగా ఏకతాటిపైకి వస్తారో అప్పుడే మీ 2 మండలాలు అభివృద్ధిలో ముందుకు పోతాయి. అంతే తప్పితే ఇగో పట్టించుకునేటటువంటి పరిస్థితులు ఉండవు. అందుకే కాబట్టి మేము చెప్తా ఉన్నాం, క్లియర్గా చెప్తా ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి మంత్రి సీతక్క గారైనా సరే, ఇగో ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారైనా సరే, ఈ 2 మండలాలను గట్టిగా పట్టించుకోండి. ఆడ ఉన్నటువంటి దాదాపుగా 55 నుంచి ఇగో 60,000 మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకి మీరు అభివృద్ధిని చూపించండి. మళ్ళీ వెళ్ళండి, ఓట్లు అడగండి, మళ్ళీ మీరు అధికారంలో రండి, మనకు నో ప్రాబ్లం. కాకపోతే మీరు ఏం చేశారనేదే ఇంపార్టెంట్. దాదాపుగా 2 మండలాలలో 35 గ్రామ పంచాయతీలు అభివృద్ధికి దూరంగా దిక్కు తోచనటువంటి పరిస్థితులలో ఇగో వెంకటాపురం, వాజేడు మండలాలు ఉన్నాయి. 100కి 100% మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళకి న్యాయం జరగాలి. 2 మండలాలను అన్ని రకాలుగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇవ్వండి. ఇగో మీరు పని చేయాలి, ప్రజల కోసం పని చేయాలని చెప్పి మీరంతా కూడా సీరియస్ గా అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఈ 2 మండలాల అభివృద్ధికి పాటుపడాలని చెప్పి కూడా ఈ వేదికగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.